ఇది నిర్వహించడానికి గడిచిన 5 సంవత్సరాలు చాలా కృషి చేశాం. మీ అందరికీ తెలుసు, గ్రామానికి ఒక క్లినిక్ తెచ్చాం, వేల సంఖ్యలో క్లినిక్లు తెచ్చి అక్కడ అవసరమైనటువంటి క్వాలిఫైడ్ పీపుల్ని నియమించాం. రీసెర్చ్ సెంటర్స్ అనేకం కట్టాం. ఆరోగ్యశ్రీ అమలు చేయడానికి ప్రతి హాస్పిటల్ మీద ఒత్తిడి పెట్టి, అధికారులను పెట్టి నిరంతరం మానిటర్ చేసి ఏ ఆరోగ్యశ్రీ కేసు వచ్చినా తిరస్కరించడానికి వీలు లేకుండా నచ్చజెప్పి ఒప్పించి చేయించే పని చేశాం. మీరు ఇవన్నీ ఎత్తేస్తే అసలు ఏం జరుగుతుంది? మన గ్రామీణ ప్రాంతాల్లో మీరు చూడండి, ఇప్పుడు అసలు జరుగుతుంది ఏంటంటే, ఆ గ్రామంలో ఒక వైద్యుడు ఉంటాడు, అతను ఒక కార్పొరేట్ హాస్పిటల్తో సంబంధం కలిగి ఉంటాడు. పేషెంట్ని తీసుకుపోయి బలవంతం తీసుకెళ్ళి హాస్పిటల్కి అందించేస్తున్నారు. అందిస్తే అతని ఆర్థిక స్తోమతకు తగ్గట్టు బిల్లు వేసే కార్యక్రమం జరిగిపోతుంది. అతనికి అవసరం ఉన్న టెస్టులు లేనివి అన్నీ రాసి ఇతను ఎంతైతే చెల్లించగలడో, ఇతను ఆస్తులన్నీ అమ్మేస్తే ఎంతైతే సరిపోతుందో అంత బిల్లేసి ఇచ్చేస్తున్నారు. ఆరోగ్యం అనేటువంటి ఒక బలహీనతను అడ్డం పెట్టుకుని ఆ కుటుంబ సభ్యుల తాలూకా మూడ్ని అర్థం చేసుకుని దోపిడీ చేసుకునే కార్యక్రమం మనం వదిలేస్తే, నిజంగా మనం నిర్మమాటం మాట్లాడుకుంటే ఏముంది? కార్పొరేట్ హాస్పిటల్లో ఒక డాక్టర్, అతను ఎక్కడ చదువుకున్నా ఆ డాక్టర్ ఆ హాస్పిటల్లో వైద్యం చేయాలంటే ఒక కాంట్రాక్ట్ ఉంటుంది. నువ్వు ఇన్ని లక్షలు నెలకు వసూలు చేయాలి. అదే కదా జరుగుతుంది. ఆ ఇన్ని లక్షలు వసూలు చేస్తే నీకు ఇంత జీతం ఇస్తాము. మనం ఎవరికి వదిలేస్తున్నామండి? ఇదంతా ఎవరి దగ్గర వసూలు చేయమని మనం చెప్తున్నాం. ఇది ధర్మమేనా? అసలు ప్రభుత్వాలు చేయాల్సిన పనేనా ఇది? దీన్ని అదుపు చేసేటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదా ప్రభుత్వాలు? అవసరమైతే మరి కొన్ని చట్టాలు తీసుకురావాలి, దీన్ని నిరోధించాలి. ప్రభుత్వం ఎలా నడపగలదు? మిగతా పథకాలు ఇస్తున్నామని అంటే, మిగతా పథకాల కంటే ఇది ప్రాథమికమైంది. విద్య, మెడికల్ విద్య, ఆరోగ్యం ప్రజలకు సంబంధించింది. చాలా క్రైసిస్లో ఉంది. ఏ కుటుంబం అయినా ఈనాడు ఈ రాష్ట్రంలో చెడిపోతుందంటే ఒక మధ్యతరగతి కుటుంబం వైద్యం చేయించుకోవడం ద్వారా చెడిపోతుంది. ప్రభుత్వాలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. వైద్యం ఒక్కటే ఆ కుటుంబాన్ని కుంగదీస్తుంది. నలుగురు పోయి ప్రతిరోజు 4,000 రూపాయలు కూలి సంపాదిస్తే ఇంటిల్లి 10 మంది తినడానికి బ్రతకగలుస్తున్నారు. కానీ అందులో ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగలేకపోతే 4 లక్షలు 5 లక్షలు బిల్లు వేసి ఇచ్చేస్తుంటే, కలెక్ట్ చేసేస్తుంటే, వాళ్ళ అమాయకత్వాన్ని దోపిడీ జరిగిపోతుంటే, కొద్దిమంది వ్యక్తులకి డబ్బంతా చెరిపోతూ ఉంటే మీరు చూసారా? రాష్ట్రంలో ఎవరి ఆస్తులు పెరుగుతున్నాయో మీరు లెక్కేశారా? ఎవరు చెరిగిపోతున్నారో లెక్కేశారా? చూసారా? అధ్యయనం చేయరా? దానికి అవసరమైనటువంటి బోధనాస్పత్రులు తెచ్చి ప్రతి కుటుంబంలో చదువుకునేటువంటి అవకాశం కలిగించేటువంటి విద్యను తెచ్చి 17 కాలేజీలు దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ తెస్తే, అది మళ్ళీ మీరు వచ్చి చిన్న విషయంగా అది ప్రైవేట్ పీపుల్కి అందజేస్తానని చెప్పడం, ఇది ఎంత బాధ్యత రాహిత్యం.